నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. సో ఈరోజు మన టాపిక్, మనకి క్యాన్సర్ అని తెలిసాక ఎలాంటి హాస్పిటల్ సెలెక్ట్ చేసుకోవాలి, అలా సెలెక్ట్ చేసుకునే ముందు మనం ఏమేం పాయింట్స్ చూసుకోవాలి, ఇది టాపిక్. సో ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు క్యాన్సర్ గురించి ఇంకా అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలని చెప్పి నా పేరుతో డాక్టర్ భవ్య బాయన అని ఒఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేశానండి. క్యాన్సర్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా తప్పకుండా ఆ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. సో ఈరోజు టాపిక్కి మనం వెళ్తే ఏంటి అంటే, ఇది చాలా కాంప్లికేటెడ్ టాపిక్. అంటే దీనికి ఆన్సర్ ఏంటి అనే దానికి నేను ఆలోచించి మేబీ ఒక 4 పాయింట్స్ ఆలోచించాలి అనిపించింది నాకు. ఇప్పుడు నేను డాక్టర్ కింద ఆలోచించకూడదు, ఇంకా నాకు ఇన్ఫర్మేషన్ తెలిసి నేను ఒక పేషెంట్ని నేను ఎలా డెసిషన్ తీసుకోవాలి అని ఆ థాట్ ప్రాసెస్లో ఆలోచించి నేను ఈ కంటెంట్ అనేది చెప్తున్నాను. సో నేను ఒక పేషెంట్ని, ఆర్ నాకు తెలిసిన వాళ్ళకి నా ఫ్యామిలీలో ఒకరికి క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ అని తేలింది, నిర్ధారణ అయిపోయింది. ఇప్పుడు నేను ట్రీట్మెంట్ కోసం ఏమి బేసిస్ మీద డెసిషన్ తీసుకోవాలి, ఏ హాస్పిటల్లో తీసుకోవాలని డెసిషన్ ఎలా తీసుకోవాలి అనే దానికి నాకు ఒక 4 పాయింట్స్ ఇంపార్టెంట్ అనిపించినాయి. ఒకటి, మన ఫైనాన్షియల్ స్టేటస్. హాస్పిటల్ అనేది మనకి ఇండియాలో లక్కీగా డబ్బులు ₹1 లేకుండా సర్జరీ అవుతుంది, అండ్ ఎన్నో లక్షలు పెట్టి కూడా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అన్ని ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర. ఒక 50 బెడెడ్ హాస్పిటల్ ఉంటుంది, 100 బెడెడ్ హాస్పిటల్ ఉంటుంది, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటాయి, అన్ని హాస్పిటల్స్ ఉంటాయి. అండ్ కాస్ట్ అనేది ఈచ్ హాస్పిటల్కి డిఫరెంట్ ఉంటుంది. అది సింపుల్ లాజిక్. ఇప్పుడు మనం పెద్ద హాస్పిటల్కి వెళ్తే ఆ ల్యాండ్ ప్రైస్, దాని లొకేషన్ ప్రైస్ ఉంటుంది, దాని ఏసీ, సెంట్రలైజ్డ్ ఏసీ, దాంట్లో చాలా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఆ ప్రైస్ అంతా మన ట్రీట్మెంట్ కాస్ట్లోనే యాడ్ అవుతుంది. చిన్న సెటప్కి వెళ్ళారనుకోండి, ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గిద్ది, కాబట్టి ట్రీట్మెంట్ కాస్ట్ అనేది తగ్గిద్ది. జనరల్గా చూసారంటే హాస్పిటల్లో డాక్టర్స్ సేమ్ ఉంటారు, ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఆల్మోస్ట్ సిమిలర్ డాక్టర్స్ ఉంటారు, సిమిలర్ ట్రైనింగ్తో. మీకు డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే సపోర్టింగ్ స్టాఫ్. అంటే ఇప్పుడు నేను ఒక సర్జరీ చేశాను, బాగా అయింది, ఆ తర్వాత నేను ఆ పేషెంట్తో మిగిలిన 7 రోజులు కూర్చొని ఉండనండి. నేను నెక్స్ట్ సర్జరీకి వెళ్తాను, నెక్స్ట్ ఓపీ చూసుకుంటాను. వాళ్ళతో ఉండి వాళ్ళని చూసుకోవాల్సింది నర్సులు, నర్సింగ్ కేర్. సో నర్సింగ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే వాళ్ళు ఏం ఇంజెక్షన్ ఇస్తారు, వాళ్ళకి ఎలా ఇంజెక్షన్ ఇవ్వడం వచ్చా లేదా, వాళ్ళు ట్రైన్డా లేదా, వాళ్ళు మీకు బెడ్ సోర్ రాకుండా ప్రివెంట్ చేయగలుగుతున్నారా లేదా, కేర్ తీసుకోగలుగుతారా, ఆర్ ఎమర్జెన్సీస్ని హ్యాండిల్ చేయగలుగుతారా. ఇప్పుడు ఒక పేషెంట్ సడన్గా మొన్నే చిన్నది ఇంజెక్షన్, ప్యాంటాప్ ట్యాబ్లెట్ మీ అందరికీ తెలిసి ఉంటుంది, అందరి పేషెంట్స్కి ప్యాంటాప్ ఇంజెక్షన్ ఇస్తాం. చిన్న ప్యాంటాప్ ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే ఆయనకి ఏంటంటే ఎలర్జీ అయిపోయి ఎనాఫైలాక్టిక్ షాక్ వచ్చింది. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయము, అంటే ఇంత కామన్గా వాడే ఇంజెక్షన్కి ఇలా వస్తుందని. కాకపోతే ఎలాంటి సెట్టింగ్లో ఉన్నాడంటే ఆ పేషెంట్ లక్కీ అని చెప్పాలి. ఇమ్మీడియట్గా ఒక 4-5 ఎనెస్థీషియా డాక్టర్స్, ఐసీయూ కేర్, ఎమర్జెన్సీ డాక్టర్స్ 24 hours అవైలబుల్ ఉండే హాస్పిటల్ అనేది ఇంకా అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే ఎనీ ఎమర్జెన్సీ, ఆ ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తుందో తెలియదు, కాబట్టి ప్రతి ఒక్కటి హ్యాండిల్ చేయగలుగుతారు. ఆ హ్యాండిల్ చేయగలిగే టీం ఉంటుంది. సో మనం వెళ్ళేటప్పుడు సపోర్ట్ స్టాఫ్ అనేది చూసుకోవాలండి. ఆ సపోర్ట్ స్టాఫ్ ఎవరు, ఇంక్లూడింగ్ నర్సింగ్ స్టాఫ్, ఆయమ్మలు వాళ్ళు ఎంత క్లీన్గా చేస్తున్నారు, వాళ్ళ దాంట్లో స్టెరిలైజేషన్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, అంటే ఆ వేస్ట్ డిస్పోజల్ ఎట్లా ఉంది. సో దానివల్ల మీకు ఇన్ఫెక్షన్స్ తక్కువ అవుతాయి. క్లీనింగ్ స్టాఫ్ ఎట్లా క్లీన్ చేస్తారు, దానివల్ల మీరు ఒకరు వెంటిలేటర్ పైన ఈరోజు ఉన్నారు, ఇంకొక పేషెంట్ వెంటిలేటర్ పైన నిన్నున్నాడు, ఆ పేషెంట్కి ఉన్న ఆల్రెడీ ఏదో పేషెంట్కి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉండే కదా చనిపోయాడు, ఆ ఇన్ఫెక్షన్ నెక్స్ట్ మీకు స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే ఆ వెంటిలేటర్ని ఒక విధంగా క్లీన్ చేయాలి. ఆ క్లీన్ చేసేది మేము కాదు, డాక్టర్స్ కాదు, సపోర్ట్ స్టాఫ్ క్లీన్ చేస్తారు. అది ఎలా క్లీన్ చేస్తారు అనేది ఒక అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటుంది, దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఇవన్నీ హాస్పిటల్ టు హాస్పిటల్ వేరీ అవుతాయి. మీకు అనిపించవచ్చు, మీరు ఇప్పుడు నా దగ్గర చాలా పేషెంట్ది అంటే అందరికీ తెలిసిందే ఏంటి అంటే డాక్టర్ షాపింగ్. ఇది డాక్టర్ షాపింగ్ అంటారు, కానీ చెప్పాలంటే హాస్పిటల్ షాపింగ్ ఆర్ కాస్ట్ షాపింగ్ అనొచ్చు. సో 4-5 హాస్పిటల్స్కి వెళ్తారు, మేడం ఈ సర్జరీ అయితే మీరు ఎంతకు చేస్తారు, అలాగే ఇంకో హాస్పిటల్కి వెళ్తారు, ఈ సర్జరీ అయితే మీరు ఎంతకు చేస్తారు. నేను ఒక సర్జరీ చేస్తున్నాను అనుకోండి, ఆ హాస్పిటల్లో ఐసీయూ సెటప్ ఎట్లా ఉంది, దాంట్లో 24 hours ఎనెస్థీషియా బ్యాకప్ ఉందా లేదా, ఇవి చూసుకొని చేస్తాను. కొన్ని చోట్ల కొన్ని హాస్పిటల్స్లో ఆర్ సెటప్స్లో ఏంటి అంటే మీకు ఒక అపార్ట్మెంట్ అండి, జస్ట్ 3 bedroom సెటప్ ఉంటుంది అంతే. ఒక చిన్న అపార్ట్మెంట్ని రెంట్కి తీసుకొని వాళ్ళు రెంట్కి ఒక 20,000 కట్టారనుకోండి, ఆ దాంట్లో మీకు ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉండవు,
ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఒక ఎమర్జెన్సీ వచ్చిందనుకోండి, చాలా మటుకు వింటూనే ఉంటారు మీకు, ఫైర్ సేఫ్టీ లేక చాలామంది హాస్పిటల్‌లో చనిపోతూ ఉంటారు, స్ట్రక్ అవుతారు. సో, ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేదా? ఇవన్నీ ఎప్పుడుంటాయి? అక్రిడేషన్ అని ఉంటుంది. ప్రతి హాస్పిటల్‌కి ఎన్ఏబిహెచ్ అక్రిడేషన్, ఇవన్నీ వీళ్ళేంటి అక్రిడేషన్ ఇచ్చే ముందు ఈ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అని స్క్రూటినీ జరిగి అక్రిడేషన్ ఇస్తారు. సో, అలా అక్రిడేటెడ్ హాస్పిటల్స్ చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి నేను చెప్పేది ఏంటంటే ఐడియల్ సిచ్యువేషన్‌లో. అందరూ ఐడియల్ సిచ్యువేషన్‌లోకి వెళ్ళలేము. ఆబ్వియస్లీ అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారంటే వాళ్ళు చాలా ఇన్వెస్ట్ చేయాలి. అలా చాలా ఇన్వెస్ట్ చేయాలంటే ఆబ్వియస్లీ వాళ్ళ హాస్పిటల్ రన్ అవ్వాలంటే మీరు డబ్బులు ఇవ్వాలి. సో, ఫైనాన్షియలీ మన ఎఫోర్డబుల్ కాదా అనేది చూసుకోవాలి. సో, మనకి ఏది బెటర్ అనే దానికి చూసుకొని మరీ కీమోథెరపీ గురించి నేను రీసెంట్‌గా ఒకటి చూశాను. మా సొంత పేషెంటే. మా దగ్గరే హాస్పిటల్‌కి వచ్చారు. సర్జరీ చేయించుకున్నారు నా దగ్గర. తర్వాత మన హాస్పిటల్‌లోనే కీమోథెరపీ ఉంటుంది అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, బయట నుంచి మెడిసిన్స్ తెచ్చుకుంటాము, మీరు హాస్పిటల్‌లో మీరు జస్ట్ ఇంజెక్షన్ ఇచ్చి పంపించేయండి చాలు అన్నారు. సో, అంత సింపుల్ అయితే మరి అలా అయితే నేను చేయలేను. ఎందుకంటే నేను కీమోథెరపీ డాక్టర్‌ని కాదు. నేను కీమోథెరపీ ఇవ్వను. సో, కీమోథెరపీకి సంబంధించిన డాక్టర్ వస్తారు. దానికి ట్రైన్డ్ ఫ్యాకల్టీ ఉంటుంది. వాళ్ళకి కూడా మనం ఫీజ్ పే చేయాలి కదా! సో, అలా అని చెప్పి వాళ్ళు ర్యాండమ్‌గా వెళ్ళిపోయి ఒక చిన్న నర్సింగ్ హోమ్ ఇంటి దగ్గర, వాళ్ళు మరి ట్రైన్డ్ డాక్టరో కాదో కూడా నాకు తెలీదు. ఆ కీమోథెరపీ ఇంజెక్షన్లు ఎలాగో ఒకలాగా బయట నుంచి తెప్పించుకున్నారు. ఆ ఇంజెక్షన్ పెట్టించేసుకున్నారు. తర్వాత మళ్ళీ ఏదో కాంప్లికేషన్‌తో ఇబ్బంది పడుతూ నా దగ్గరికి వచ్చింది. ఆమె రిపోర్ట్స్ చూస్తే లిటరల్లీ షాకింగ్ అనిపించింది నాకు. ఏంటి అంటే హిమోగ్లోబిన్ 5 హిమోగ్లోబిన్‌తో కూడా నెక్స్ట్ సైకిల్ కీమోథెరపీ ఇవ్వడం, నెక్స్ట్ సైకిల్ కీమోథెరపీ ఇవ్వడం. ఆ ఇచ్చిన ఎవరో నాకు అసలు అది ఐ కాంట్ ఈవెన్ కమెంట్. నెక్స్ట్ సైకిల్ కీమోథెరపీ ఎలా ఇస్తారండి అంటే, కీమోథెరపీ ఇచ్చేందుకు మీకు మళ్ళీ క్యాన్సర్ రాకుండా, అంతేగాని పేషెంట్‌ని చంపేయడానికి కాదు కదా! మీరు ఒక హిమోగ్లోబిన్ తగ్గుతుంది అన్నప్పుడు దానికి చూసుకొని దాన్ని ఆపి నెక్స్ట్ కీమోథెరపీ ఇవ్వాలి. అలా కాకుండా చిన్న చిన్నవి అన్‌ట్రైన్డ్ ప్రొఫెషనల్ సెట్టింగ్స్‌లో మీకు ఏదైనా కాస్ట్ తక్కువకి వస్తుంది అంటే, కాస్ట్ ఎందుకు తక్కువగా వస్తుందని ఆలోచించాలి. ఎందుకంటే కాస్ట్ తక్కువగా పాసిబుల్ కాదు. ఒక సస్టైనబుల్ సెటప్ అన్నప్పుడు మినిమమ్ బేర్ కాస్ట్ చార్జ్ చేస్తేనే ఆ హాస్పిటల్ సస్టైన్ అవ్వగలుగుతుంది. వాళ్ళు సస్టైన్ అవ్వగలిగితేనే మీకు రైట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయగలుగుతారు. సో, హాస్పిటల్ సెలెక్ట్ చేసుకునే ముందు ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆబ్వియస్లీ ఇన్సూరెన్స్. ఇప్పుడు చాలామందికి ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి మనకి ఏ హాస్పిటల్‌లో అయితే ఇన్సూరెన్స్ క్యాష్‌లెస్ ఫెసిలిటీ ఉంది అనేది చూసుకోవడం ఇంపార్టెంటే. ఆర్ లేదు మీరు ఎఫర్ట్ చేయగలరు, మాకు డిఫరెన్స్ పడదు అన్నప్పుడు ఆబ్వియస్లీ మీకు రీఎంబర్స్మెంట్ చేసుకొని మళ్ళీ రీక్లెయిమ్ చేసుకోరా అనేది చూసుకుంటారు. ఆర్ చాలామందికి ఇప్పుడు మన ఇండియాలో మెజారిటీ పాపులేషన్ మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ ఎఫర్ట్ చేయలేరు. సో, మనం 70-80% మాట్లాడుకున్నాం అనుకోండి, మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎక్కడొస్తుంది అని చూసుకొని హాస్పిటల్‌లో జాయిన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ లాజికల్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే డిస్టెన్స్. ఎంత దూరం హాస్పిటల్ నాకు. సర్జరీలు చేయించుకోవడానికి చాలామంది చాలా దూరం వెళ్తారు. కొంతమంది ఇప్పుడు మన దగ్గరికి హైదరాబాద్‌కి, ఇరాన్, ఆఫ్రికా, మన ఇండియా నుంచి గౌహతి, ఇంకా ఆంధ్ర నుంచి అందరూ వచ్చేసి హైదరాబాద్‌లో సర్జరీ చేయించుకుంటారు, రికవరీ అవుతారు, 1 మంత్‌లో రిటర్న్ వెళ్ళిపోతారు. కానీ కీమోథెరపీ, రేడియోథెరపీ అలా కాదండి. వెంటనే ఒక అయిపోయింది మళ్ళీ వెళ్ళిపోవడం అన్నట్టు కాదు. వాటికి ఒక లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. రొటీన్‌గా వెళ్ళాల్సి వస్తుంది. సో, కుదిరినంత మటుకు ఐ ఫీల్ ఫెసిలిటీస్ ఉంటే దగ్గరలో ఉన్న సెటప్‌ని సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్. అంటే డిస్టెన్స్, మనకి ఇంటికి దగ్గరగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, బ్యాడ్ లేదు అన్నప్పుడు ఇంటి దగ్గరకు ఉన్న ఫెసిలిటీ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీకు చాలా మెంటల్ అండ్ ఫిజికల్‌గా, సోషల్‌గా చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. రోజు ట్రావెల్ డిస్టెన్స్ తగ్గిద్ది. కొంతమంది రేడియోథెరపీ పేషెంట్స్ అయితే లిటరల్లీ రేడియోథెరపీ ఇవ్వడానికి 10 నిమిషాలు పడుతుంది. చాలామంది హాస్పిటల్‌కి వెళ్ళే డిస్టెన్స్, ఆ తర్వాత అక్కడ వెయిటింగ్ టైం ఇదే మెయిన్‌గా ఉంటుంది. సో, హాస్పిటల్‌కి వెళ్ళే డిస్టెన్స్ తగ్గించుకొని వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ వర్క్ వాళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అలా దే హ్యావ్ దేర్ రోజంతా వేస్ట్ అవుతుందన్నమాట. ఎందుకంటే మనకి రేడియోథెరపీ కొన్నిసార్లు 30 రోజులు అవుతుంది. సో, కీమోథెరపీ అనేది రిపీటెడ్‌గా మల్టిపుల్ సెషన్స్‌లో అవుతుంది కాబట్టి ఇంటి దగ్గర ఉండే సెటప్‌ని చూసుకోవడం బెటర్. అండ్ క్యాన్సర్ పరంగా ఏదైనా హాస్పిటల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కుదిరితే అక్కడ అట్లీస్ట్ 2 డాక్టర్స్, సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ వీళ్ళిద్దరూ ఉన్న సెటప్ చూసుకోవడం బెటర్. ఎందుకంటే రేడియేషన్ ఆంకాలజీ అనేది కరెంట్ రేడియేషన్ ఇచ్చేది కొంచెం కాస్ట్లీ ఇన్వెస్ట్మెంట్. ఇది అన్ని చోట్ల ఉండదు. అన్ని చోట్ల ఉన్న సెటప్‌ని మీరు ఎఫర్ట్ చేయగలరు, చూసుకోగలరంటే అది బెస్ట్ ఆప్షన్. అండ్ వన్ మోర్ థింగ్, అందరూ గొడవ పడేది ఏంటి అంటే, వన్ స్టూపిడ్ థింగ్, నేను కూడా ఇలా చేసుంటాను అనిపిస్తుంది. ఏంటి అంటే, మనం డాక్టర్ని సెలెక్ట్ చేసుకునే ముందు డాక్టర్ ఎంత ఫేమస్ అవి ఇవి చూసుకొని పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి, చాలా వెయిటింగ్. ఈవెన్ హాస్పిటల్స్లో వెళ్ళి వెయిటింగ్. నేను ఒకసారి పేరు చెప్పకూడదు, ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ స్కానింగ్ చేయించుకోవడానికి లిటరలీ ఒక హాఫ్ డే లైన్లో నుంచోవాలి. ఎవరు మనల్ని పట్టించుకోరు, మన పేరు పిలవరు. నా సొంతగా మా తెలిసిన వాళ్ళని పట్టుకొని వెళ్తే అప్పుడు అనిపించింది నాకు, అయ్యో ఇన్ని స్కాన్ సెంటర్స్ తెలుసు, నాకు ఇంతమంది తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, ఎందుకు ఈ హాస్పిటల్లో కూర్చొని ఇట్లా వెయిట్ చేస్తున్నాను తెలిసి.
అదొక మెంటాలిటీ. అంటే పెద్ద ప్లేస్ అయితే మంచిగా జరిగిద్ది అనుకోవడం, అది కొంచెం రాంగ్ మెంటాలిటీ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా సెటప్స్ వచ్చినాయి వేర్ యాడిక్వేట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే నేను కరెక్ట్గా రైట్ ఫెసిలిటీస్ ఉండి రైట్ పర్సన్ ఉన్న చోటికి అక్కడ మీకు టైం ఇవ్వగలుగుతారు, తొందరగా చేయగలుగుతారు, వెయిటింగ్ తక్కువ అవుతుంది. అండ్ చాలామంది మెయిన్గా కంప్లైంట్ చేసేది ఏంటంటే, అయ్యో డాక్టర్ మాకు టైం ఇవ్వట్లేదు, మాతో మాట్లాడలేదు, మా క్వశ్చన్స్ తీర్చలేదు, సరిగ్గా మాట్లాడలేదు. ఇది కొంచెం రొటీన్ కంప్లైంట్, డాక్టర్స్ మనకు టైం ఇవ్వట్లేదు, మనల్ని పర్సనల్గా ట్రీట్ చేయట్లేదని. అయ్యో అందరు కలిసి ఒక 100 మంది పేషెంట్స్ 200 మంది పేషెంట్స్ వెళ్ళి ఒకే డాక్టర్ పైన పడితే వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? ఈజ్ ఇట్ హ్యూమన్లీ పాసిబుల్? వాళ్ళ టీ తాగడానికి బ్రేక్ ఉండదు, లంచ్ తీసుకోవడానికి బ్రేక్ ఉండదు. అదే చెప్పి మీకు ఆబ్వియస్లీ టైం ఇవ్వరు. ప్రతి ఒక్కరితో ఒక 2 నిమిషాలే మాట్లాడతారు. మొత్తం చూడగలుగుతారా లేదా అనేది చెప్పలేము. సో డాక్టర్ని సెలెక్ట్ చేసుకునే ముందు కూడా రెప్యుటేషన్ బట్టి కాకుండా మీకు ట్రస్ట్, మీతో మాట్లాడగలుగుతున్నారా లేదా అంటే వాళ్ళకి ఆ ఫీజిబిలిటీ ఉండాలి. సో చాలామంది ఇప్పుడు మనకి లక్కీగా ఇండియాలో వీ హ్యావ్ లాట్ ఆఫ్ డాక్టర్స్, ఎస్పెషలీ మనం హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి కాస్మోపాలిటన్ ఏరియా కాబట్టి ప్రతిదానికి వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ ఇన్ డాక్టర్స్. సో డాక్టర్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా కుదిరితే 2-3 హాస్పిటల్స్కి వెళ్ళి ఎక్కడ కొంచెం మీతో మాట్లాడగలుగుతున్నారు టైం. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, డాక్టర్ని సెలెక్ట్ చేసుకునే ముందు ఏంటి అంటే అండి, మీ డిసీజ్ రేరా కామనా? ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, కామన్ క్యాన్సర్. అంటే రొటీన్గా ఇప్పుడు మేము ట్రైనింగ్ అయ్యే టైంలో ఇప్పుడు మనం వంట చేసే వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం, అన్నం పెరుగు ఇవి చేయడం ప్రతి ఒక్కరికి వస్తుంది, సింపుల్గా అనుకుందాం. సిమిలర్లీ కొన్ని క్యాన్సర్స్లో కూడా టెక్నికల్లీ స్పెషలైజేషన్ ఉంటాయి. కొన్ని క్యాన్సర్స్ చాలా స్కిల్ రిక్వైర్డ్ ఉంటుంది, కొన్ని క్యాన్సర్స్ ఎక్కువగా చేయాల్సి వస్తుంది, అంటే బాగా ట్రైనింగ్ పోయి ఉండాలి, మంచి సెటప్లో చేయాల్సి వస్తుంది. కొన్ని క్యాన్సర్స్కి అంత స్కిల్ అవసరం ఉండదు. సో మీ క్యాన్సర్ రేరా కామనా, మీది ఎంత స్కిల్ఫుల్ సర్జరీ అనే దాన్ని బట్టి కూడా మీరు డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ రేర్ ప్రాబ్లమ్, రేర్ ఇష్యూస్ అన్నప్పుడు యూ గో టు అ వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. లేదు సింపుల్ డాక్టర్ అనుకో, డోంట్ ఆ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ని ఆ ఎక్స్పీరియన్స్ చూస్ చేసి స్పెషల్ ట్రీట్మెంట్స్ చేయడానికి వదలాలి. ఇప్పుడు నేను ఒక వెరీ ఫేమస్ న్యూరాలజిస్ట్ ఉన్నారు హైదరాబాద్లో, నేను కూడా తీసుకెళ్ళాను మాకు తెలిసిన వాళ్ళని. లిటరల్లీ 12 hours to 4 hours మినిమం వెయిటింగ్ 12 hours ఉంటుంది అందరికీ. పొద్దున్న 7 గంటలకు వస్తారు, నైట్ 12 o'clock వరకు ఆయన ఓపీ చూస్తారు, అంతమంది వెయిట్ చేస్తారు, ఊళ్ళ నుంచి వస్తారు. దాంట్లో 200 ఓపీలో ఒక 10 మందికి ఆయన అవసరం ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే ఆయన ఒక్కడే అలాంటి ట్రీట్మెంట్ చేయగలుగుతారు, ఆయన ఒక్కడే అలాంటి డిసీజెస్ పట్టుకోగలుగుతారు. ఆ 10 మందికి ఆయన సర్వీసెస్ మంచిగా ఇవ్వాలంటే ఈ 150 మంది ఉంటారు చూడండి, ఏముండదు, ఊరికనే హెడ్ఏక్ ఏముండదు, జస్ట్ అలా వెళ్తారు. సో అలా రేర్ అన్నెసరీ వాటికి వెరీ హై ఎక్స్పర్టీస్ అనేది ట్రై చేయడం కూడా తప్పు. నేను ఇది మా వాళ్ళకి అందరికీ చెప్తాను, ఎప్పుడైనా డెంటిస్ట్ దగ్గర పన్ను తీయించుకోవాలంటే ఎవరి దగ్గరకు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళండి, దాని గురించి అంతెందుకు ఆలోచన, ఎవడైనా బాగానే తీస్తాడు పన్ను జనరల్గా, అన్లెస్ అండ్ అంటిల్ అన్ట్రైన్డ్ పర్సన్ అయితే. అన్ట్రైన్డ్ పర్సన్స్ గురించి నేను డిస్కస్ చేయట్లేదు అసలు, ఆల్రెడీ ట్రైన్డ్ పీపుల్కి ఎవరైనా బేసిక్ ప్రొసీజర్స్ చేయగలుగుతారు. నెక్స్ట్ కొత్త పళ్ళు పెట్టించుకోవాలి, ఇది కొంచెం స్కిల్ఫుల్ ప్రొసీజర్. సో అలాంటప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటాను, అయ్యో వీళ్ళైతే నాకు తెలుసు, వీళ్ళు కొంచెం మంచిగా చెప్తారు. సో జనరల్గా వర్డ్ ఆఫ్ మౌత్ ఆర్ రిఫరల్, మీకు తెలిసిన వాళ్ళు, మీ పేషెంట్ ఆల్రెడీ చేయించుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేది ఐడియల్ సిచ్యువేషన్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దగ్గర ఉండే ట్రీట్మెంట్ తీసుకొని అసెస్ చేసి ఉంటారు. సో అలాంటి ప్లేస్లో సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అల్టిమేట్గా సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ తీసుకోవడంలో తప్పేం లేదు. మీరు ఇంకో హాస్పిటల్కి వెళ్తారు, ఒపీనియన్ తీసుకుంటారు, ఇంకో డాక్టర్ని కలుస్తారు, ఒపీనియన్ తీసుకుంటారు. దానివల్ల మేమేమి తప్పుగా అనుకోం మీ గురించి, అది మీరేమి తప్పు చేస్తున్నట్టు కాదు. అన్నీ వెళ్ళిన తర్వాత మీకు ఒక డెసిషన్ ఫామ్ అవుతుంది చూడండి, ఇక్కడ మనం ట్రీట్మెంట్ చేసుకుంటాం అన్నప్పుడు దానికి స్టిక్ అవ్వండి, నమ్మండి. నమ్మకం లేకుండా మీకు ట్రీట్మెంట్ పనిచేయదు. సో మీరు ఎలాంటి ట్రీట్మెంట్ సెంటర్ని సెలెక్ట్ చేసుకున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే ఫైనల్గా ఇది ఇక్కడ నేను ట్రీట్ చేస్తున్నాను, ఆ ట్రీటింగ్ డాక్టర్ని నమ్మాలి. నాకు మళ్ళీ కాల్ చేసి అయ్యో నేను ఇక్కడ చేయించుకుంటున్నాను, వాళ్ళు చెప్పేది నిజమా కాదా ఆ డాక్టర్, అలాంటి పొజిషన్లో మీరు ట్రీట్మెంట్ తీసుకున్నా మీకు మంచి జరగదు, హాస్పిటల్కి వాళ్ళు మీకేం మంచి చేయలేరు. సో మీరు నమ్మగలిగిన పర్సన్ని చూస్ చేసుకోవాలి, అది వెరీ ఇంపార్టెంట్. ఆర్ మీరు మీ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఎలాంటి సెటప్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారు అనేది మీరు మాతో షేర్ చేసుకోగలిగితే ఇంకా బెటర్ ఉంటుంది. ఈ టాపిక్ గురించి ఇంకా డిస్కస్ చేద్దామంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.